హలో, ఫ్లేమ్స్ ఛానలు మిమ్మల్ని సగౌరవంగా ఈ వీడియో క్లిప్ చూసి ముఖాన ఉమ్మేసేటందుకు ఆ చిందులేసిన ముసలి కుర్రోడిని ట్రోల్స్ చేయండి, బాగా ఉమ్మేయండి. 76 సంవత్సరాలు ప్లస్ ముసలి కుర్రోడు ఒక 30 సంవత్సరాల కుర్రపిల్లతో, పెళ్ళి కానీ కుర్రపిల్లతో స్టేజ్ మీద డ్యాన్స్, ఒక ఫంక్షన్లో స్టేజ్ మీద డ్యాన్స్ వేయటం, మీరు ఎంతవరకు ఆయన మనవరాళ్ళతో సమానంగా ఉండే అమ్మాయితో డ్యాన్స్ వేయటం ఎంతవరకు సబ్బమంటారు మీరు? చూడండి, మీరు ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేయకూడదండి. అందుకనే కండెమ్ చేయాలి. అందుకే ఈ వీడియో తీసి మేము ముందర పెడుతున్నాను. దయచేసి మీ కామెంట్స్ని వాళ్ళకి అందించండి. అప్పుడైనా బుద్ధి వస్తుంది. ఫ్యూచర్లో ఇటువంటి చిందులు ఆపేసుకుంటారు. అవునా? ఓకే. ఈయన ఎట్లుంటే ఓపెన్గా స్టేజ్ మీద, ఈయన బావమరిది, ఈయన చెల్లెలి భర్త, ఆయన ఒక పెద్ద ఒక నాగా హీరో, ఆయన హీరో నాగానో ఆయనకి 70 సంవత్సరాలు. ఆయన కుర్రపిల్లలు 25-30 లోపల ఉండే పిల్లలు ఆయనకి హీరోయిన్గా కావాలి, లీడ్ రోల్ చేసేదానికి. ఆ చిన్నపిల్లల వెనకాల, ముడ్డు వెనకాల ఈయన చిందులు వేయడం, డాన్సులు వేయడం. ఏమండి ఇది? ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు సినిమాలో హీరో రోల్స్ ప్లే చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ వయసుకు తగిన క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళు నటిస్తున్నారు. అది ప్రజలు కూడా మెచ్చుతున్నారు. ఈయనకి అంటాడు, ఒక సభలో అంటాడు, ఒక విలేకరు అడిగితే, మిగతా పరిశ్రమలో వాళ్ళందరూ అదర్ దాన్ తెలుగు, వాళ్ళందరూ ఆ వయసుకు తగిన పాత్రలు, ఆ వయసుకే ఏ పాత్ర అయితే సరిపోతుందో అటువంటి పాత్రలే తీసుకొని నటిస్తున్నారు కదండి. ఆ చిన్న కుర్రాళ్ళ పిల్లల వెనకాల తిరగకుండా మీరెందుకు ఇంకా కుర్ర హీరోల్లాగా నటిస్తున్నారు ఇంకా సినిమాల్లో చిన్నపిల్లలతోటి? అదేమన్నా బాగుందా అని అడిగితే, ఆ క్యారెక్టర్ రోల్స్ చేసామంటే హీరోకి ఇచ్చినంత డబ్బులు ఇవ్వరు కదండి, ఇన్కమ్ రాదు కదండి. ఏమన్నా అర్థం ఉందా? ఆ వ్యక్తికి ఒక 2000 కోట్ల సంపద ఉంది, సంపాదించుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? వాళ్ళ పూర్వీకమా? ప్రజల డబ్బుని ఏదో ఒక రూపంలో, టికెట్ల రూపంలో కానీ ఆ రూపంలో మాయబెట్టి, ఫ్యాన్స్ అని చెప్పి ఇట్లా చేసి అట్లా చేసి ఏదో పాలిటీషియన్ బుట్లో వేసుకొని సంపాదించుకున్న ఆస్తి కదండి ఆ 2000 కోట్లు. అతనికి ఒక ప్రైవేట్ జట్టు, ఆయన కొడుక్కి ఒక ప్రైవేట్ జట్టు. ఎవరో పాట రాస్తే, ఎవరో సంగీతం సమకూరిస్తే ఆస్కార్ వాళ్ళకి ఇస్తే, ఈయన ఆ సినిమాలో నటించినందుకు ఈయన కూడా ఒక టైటిల్ పెట్టుకున్నాడు అన్నమాట, గ్లోబల్ స్టార్ అని. వాళ్ళ అబ్బేమో నగా స్టారు, ఈయనేమో గ్లోబల్ స్టార్. ఏమో ఎట్లా ఈ ప్రజలు మోసపోయినంతకాలం వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు, సంపద దోచుకుంటూనే ఉంటారు ప్రజల నుంచి. చూడండి, ఈ వీడియో చూడండి, మీకు నచ్చుతుందా చూడండి. నచ్చకపోతే ముఖాన కారి వేయండి, ఆ పనులు చేసే వాళ్ళ ముఖాన. నన్ను అట్లయినా వాళ్ళకి బుద్ధి రానివ్వండి. చూడండి సార్. చూడండి. అయ్యో రామ, ఏమన్నా అర్థం ఉందా? కొట్టండి సార్ ముఖాన, ఆ వెధవ ముఖాన కొట్టండి. నాన్ సెన్స్. ఏమండి, మీరు మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం ముఖ్యమండి, అది చూసుకోండి. ఈ నాన్ సెన్సికల్ పీపుల్ చేసే పనులని
మోసపోయి అమ్మా నాయన దగ్గర డబ్బులు గుంజుకొని టికెట్ల రూపంలో వాళ్ళకి దారబోసి వాళ్ళ ధనవంతులు కావటానికి మీరు రోజు రోజుకి పతనం అయిపోతున్నారండి. ఎందుకు ఆలోచించరు అట్లా? మీరు ఆలోచించండి, మంచి పనులు చేయండి. మంచి పనులు చేయడానికి ఖర్చు కాదండి, ఏ ఖర్చు కాదు, ఫ్రీగా మనసుంటే చాలు. ఒక మంచి పని నా కోసం చేయండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అవసరం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.